భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ కొనసాగుతోంది. నూతన పార్లమెంట్ భవన్లోని F101 వసుధాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. ఉభయ సభల ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని దేవేగౌడ వీల్ చైర్లో వచ్చి ఓటేశారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి తరపున సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో ప్రస్తుతం 781 మంది ఉన్నారు. అయితే 4 సభ్యులున్న బీఆర్ఎస్, 7 ఎంపీలున్న బీజేడీ పోలింగ్ను బాయ్కాట్ చేశాయి. పంజాబ్కు చెందిన 2 స్వతంత్ర సభ్యులు అమృత్పాల్ సింగ్, సరబ్జిత్ సింగ్ ఖల్సా కూడా ఓటింగ్కు దూరంగా జరిగారు. ఈ లెక్కన 386 ఓట్లు దక్కించుకున్న వారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజేతగా నిలుస్తారు. ఎన్డీఏకి సొంతగా 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ఆర్సీపీతో పాటు ఇతర పార్టీల మద్దతు కలిపితే 438కి మించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమికి 324 ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే కానుంది. తగిన సంఖ్యాబలం లేదని తెలిసినా సైద్ధాంతిక యుద్ధం అంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలిచింది విపక్ష ఇండియా కూటమి. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది. 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికను ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. వెంటనే ఫలితాలు లెక్కించిన వెంటనే ఫలితాలను వెలువరిస్తారు. ఎవరు ఉపరాష్ట్రపతి అనేది ఆల్మోస్ట్ అంటే ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ ఇది సిద్ధాంతపరమైన వ్యత్యాసం ఉండాలి అంటూ ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది. ఉదయం ఫస్ట్ ఓట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తను వినియోగించుకున్నారు. ఒకసారి మనం సంఖ్యాబలం చూసుకుంటే లోక్సభలో ఎన్డీఏ సభ్యుల సంఖ్య 297గా కనిపిస్తోంది. అలాగే మొత్తం ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి 400 పైచిలకు ఓట్లు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థికి పడనున్నాయి. మొత్తం 227 మంది కూటమి సభ్యులుగా చూస్తున్నాం. ఎన్డీఏ 136, 86 మిగతా సభ్యులు. ఇక రాజ్యసభలో చూసుకుంటే 136, 86 కూటమికి సంబంధించిన వాళ్ళు, మొత్తం 227 రాజ్యసభ సభ్యులుగా కనిపిస్తోంది. కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అంటూ మనకు అప్డేట్ చూస్తున్నాం. ఇది జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యం లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కలిసి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య చూస్తే 788. అయితే 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో 781 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 4 సభ్యులున్న బీఆర్ఎస్, అలాగే 7 సభ్యులున్న బిజు జనతాదళ్ బీజేడీ పోలింగ్ను బాయ్కాట్ చేశాయి. పంజాబ్కు చెందిన 2 ఇండిపెండెంట్ సభ్యులు అమృత్పాల్ సింగ్, అలాగే సరబ్జిత్ సింగ్ ఖల్సా కూడా ఓటింగ్కు దూరంగా జరిగారు. ఈ లెక్కన 386 ఓట్లు దక్కించుకున్న వారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజేతగా నిలుస్తారు. ఎన్డీఏకి సొంతగా 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్ఆర్సీపీతో పాటు ఇతర పార్టీల మద్దతు కలిపితే అది 430 దాటుతుంది. 438 ప్రిసైజ్గా చెప్పాలంటే. ఇక ప్రతిపక్ష కూటమికి 324 ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే కానుంది. అయితే తగిన సంఖ్యాబలం లేదని తెలిసినా సైద్ధాంతిక యుద్ధం అంటూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలిచింది విపక్ష ఇండియా కూటమి. చూస్తున్నాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటుకు వినియోగించుకోవడానికి వస్తున్న నేపథ్యం. అలాగే జేపీ నడ్డా కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. గడ్కరీ ముందు కేంద్ర మంత్రులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల తర్వాత ఓట్లు లెక్కించిన వెంటనే ఫలితాన్ని అనౌన్స్ చేస్తారు.